హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏం టేస్ట్ గురు. ఈరోజు తెలంగాణ స్టైల్ సంక్రాంతికి బియ్యం పిండితో గారెలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇవి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వీటి కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10-15 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ వైట్ లేదా ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని బరకగా మిక్సీ పట్టాలి. ఒక గిన్నెలో 1/2 కేజీ బియ్యం పిండి తీసుకొని అందులో 1 గంట ముందు నానబెట్టుకున్న నువ్వులు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు వేసుకోవాలి. ఇందులోనే వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా 1 కప్పు వేసుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, జీలకర్ర, ధనియాల వెల్లుల్లి మిశ్రమాన్ని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో 1/2 కేజీ స్ప్రింగ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, రెండు లేదా 3 చెంచాల కారం, కొద్దిగా పసుపు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 2 కప్పుల వేడి నీళ్లు వేసి గరిటెతో కలుపుకోవాలి. వేడి నీళ్లు పోయడం వల్ల గారెలు క్రిస్పీగా వస్తాయి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని చిన్న బాల్స్ లా చేసుకొని పూరీ ప్రెషర్ మీద పాలిథిన్ కవర్ లేదా ఆయిల్ కవర్ వేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇలా అన్ని ఒత్తుకున్న తర్వాత ఒక మందంగా ఉండే క్లాత్ పై వేసుకోవాలి. తర్వాత ముగ్గుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మీరు వేసుకున్న ఆయిల్ క్వాంటిటీ బట్టి గారెలు వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలాగే మిగిలిన గారెలు కూడా కాల్చుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే గారెలు ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏం టేస్ట్ గురు. సంక్రాంతి స్పెషల్ అయిన అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా, మృదువుగా ఉంటాయి. 1/2 కేజీ బియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 2 రోజుల వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకునే ప్రాసెస్లో నీటిని ఉదయం, సాయంత్రం మారుస్తూ ఉండాలి, లేకపోతే బియ్యం పాడైపోతాయి. ఇలా నానబెట్టుకున్న తర్వాత నీళ్లను వంపేసి మళ్ళీ ఒకసారి కడిగి మందంగా ఉండే క్లాత్ పైన 10 నిమిషాలు మాత్రమే ఆరబెట్టుకోవాలి. బియ్యం డ్రై అవ్వకుండా చూసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తని పొడిలా పిండిని పట్టుకోవాలి. ఈ పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండి ఆరిపోకుండా క్లాత్ లేదా మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కేజీ బియ్యానికి 1/2 కిలో బెల్లం వేసుకోవాలి. తర్వాత ఇందులో చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుతూ మీడియం టు స్లో ఫ్లేమ్లో పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ
ఇలా పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఇలాచీ పౌడర్ 1 కప్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టుకొని ఇందులో జల్లించి పెట్టుకున్న బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా అంతా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండి కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. పీట మీద పాలిథిన్ కవర్ వేసి కొద్దిగా గసగసాలు వేసుకొని పిండి ముద్దను పెట్టి కొంచెం ఒత్తుకోవాలి. మళ్ళీ పైన గసగసాలు చల్లి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. సో చూసారు కదా, చాలా టేస్టీగా ఉన్న ఈ అరిసెల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.